హలో అండి. వెల్కమ్ టు ద సీజన్ గార్డెన్ ఛానల్. అందరు బాగున్నారండి? మేము బాగున్నాం. మాతో పాటు మీరు కూడా బాగుండాలండి. మరి మొన్న మనం తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం కదండి. దాంతో పాటు కొంచెం మటన్ వేసి వండుతున్నానండి. మా పిల్లలకి ఇలా అయితే చాలా ఇష్టం. మరి మీరు కూడా చూడండి. ఈ తోటకూరకు కావాల్సినది ఆయిల్ అండి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, కరివేపాకు, మిరపకాయలు, టమాటా, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క, మెంతం కూర, కొత్తిమీర, తోటకూర. ఇది మన తోటలో పండిందండి. మెంతం కూర కూడా మన తోటలదే, కొత్తిమీర కూడా మన తోటలదే, పచ్చిమిరపకాయలు మన తోటదే, కరివేపాకు కూడా మన తోటదే. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. 4 లవంగాలు, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క వేసుకుందాం. తోటకూర కదండి, 5 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 2 రెమ్మల కరివేపాకు వేసుకుందామండి. 2 కట్టల మెంతం కూర వేసుకుందామండి. సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేదాకా వేపాలి అండి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ ఫుల్ పసుపు వేద్దామండి. అట్లనే 3 టీ స్పూన్ ఫుల్ కారము, 1 టీ స్పూన్ ఫుల్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఫుల్ సాల్ట్ వేద్దామండి. బాగా కలుపుకొని 3 టమాటాలు సన్నగా తరిగినవి వేసుకుందాము. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. దాంట్లో నేను 1 టీ స్పూన్ ఫుల్ కారము, 1 టీ స్పూన్ ఫుల్ పసుపు, 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని 1/2 అవర్ ముందే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు 150 ml ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాము. 5 విజిల్స్ అయిపోయినాయండి. చూద్దామండి. మటన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మన తోటలో పండిన 2 కట్టల తోటకూరను వేసుకుందామండి. ఇప్పుడు చక్కగా కలుపుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయినాయండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందామండి. ఇది చాలా మంచి ఈజీ రెసిపీ అండి. మీరు అందరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపకంలో తెలియజేయండి.